ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 24-29 పేజీ వరకు దేని యొక్క భూభాగం గొప్ప భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది? భారతదేశం యొక్క భూభాగం దేని యొక్క భూభాగం గొప్ప భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుందంటే భారతదేశం యొక్క భూభాగం. భౌగోళికంగా దేనిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాలు ఒకటిగా పరిగణిస్తారు. ద్వీపకల్ప పీఠభూమిని. భౌగోళికంగా దేనిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాలు ఒకటిగా పరిగణిస్తారంటే ద్వీపకల్ప పీఠభూమి. మనకున్న భౌగోళిక స్వరూపాల్లో అత్యంత పురాతనమైనది ఏంటంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి. ఇది అత్యంత స్థిరమైన భూభాగాల్లో ఒకటిగా భావించబడింది. ఇది అత్యంత స్థిరమైన భూభాగాల్లో ఒకటిగా ఉంది. అత్యంత నవీన భూస్వరూపాలు ఏంటంటే హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు. నవీన భూస్వరూపాలు ఏంటంటే హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు. ఇక్కడ మన భారతదేశంలో భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ పర్వతాలు ఒక స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి? హిమాలయ పర్వతాలు. భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ పర్వతాలు ఒక స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయంటే హిమాలయ పర్వతాలు. హిమాలయాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా స్థలాకృతిని ఏర్పరుస్తుందంటే నవీన స్థలాకృతిని. హిమాలయాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ అంటే ఆ పర్వతాలు ఉన్న వ్యవస్థ అంతా ఎత్తైన శిఖరాలు ఉంటాయి, లోతైన లోయలు ఉంటాయి, మరి అందులో వేగంగా ప్రవహించే నదులతో ఏ స్థలాకృతిని ఏర్పరుస్తుందంటే నవీన స్థలాకృతిని. ఉత్తర మైదానాలు ఏ మట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి? ఒండ్రు మట్టి నిక్షేపాలు. ఉత్తర మైదానాలు ఏ మట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి అంటే ఒండ్రు మట్టి నిక్షేపాల వల్ల ఏర్పడినవి. ఏ పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతరశిలతో ఏర్పడిందంటే ద్వీపకల్ప పీఠభూమి. ఏ పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతరశిలతో ఏర్పడిందంటే ద్వీపకల్ప పీఠభూమి. ఇది మొత్తం ఇంట్రడక్షన్. భారతదేశం యొక్క భౌతిక లక్షణాలను కింది భౌగోళిక విభాగాల కింద వర్గీకరించవచ్చు. భారతదేశం యొక్క టోటల్ భౌగోళిక లక్షణాలని కింది విధంగా వర్గీకరించారు. భౌగోళిక విభాగాలకు విభజించారు. వాటిని వర్గీకరించి మొత్తం 6 చెప్పారు. అవి ఏంటంటే హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. మరొకసారి భారతదేశం యొక్క భౌతిక లక్షణాలను కింది భౌగోళిక విభాగాల క్రింద వర్గీకరించారు. భారతదేశం యొక్క భూమిని అంటే దాని యొక్క భూమి యొక్క భౌతిక లక్షణాలని ఒక 6 భౌగోళిక విభాగాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. ఓకేనా? ఇప్పుడు హిమాలయాల గురించి చూద్దాం. హిమాలయాలు భౌగోళికంగా నవీనమైనవి, నిర్మాణపరంగా ముడత పర్వతాలు. హిమాలయాలు అనేవి భౌగోళికంగా అంటే భూమి పరంగా నవీనమైనవి, మరి నిర్మాణపరంగా ముడత పర్వతాలు అంటే చాలా ఎత్తులో ఉంటాయి. భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులు విస్తరించి ఉన్నాయి. ఇవి హిమాలయాలు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులో ఉన్నాయి. హిమాలయ పర్వతశ్రేణులు ఏ నదుల మధ్య పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి? సింధు నది నుండి బ్రహ్మపుత్ర వరకు. హిమాలయ పర్వత శ్రేణులు ఏ నదుల మధ్య పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి? మీరు 29వ పేజీలోని మ్యాప్ చూస్తే, టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి, 29 పేజీల మ్యాప్ చూసుకోండి, లేకపోతే మ్యాప్ మొత్తం మైండ్లో పెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే ఈ మెటీరియల్ని చదవండి. హిమాలయ పర్వత శ్రేణులు ఏ నదులు మధ్య పశ్చిమ తూర్పు దిశలో ఉన్నాయి అంటే పశ్చిమ నుండి తూర్పు వైపు హిమాలయ పర్వతాలు ఏ నదుల మధ్య ఉన్నాయంటే సింధు నుంచి బ్రహ్మపుత్ర నది. సింధు నది ఎక్కడ ఉంటుంది? మనకు పాకిస్తాన్లో కనిపిస్తుంది. పాకిస్తాన్ నుంచి కాశ్మీరు, లడక్ ఉంటాయి కదా, అక్కడి నుంచి హిమాలయ పర్వతాలు స్టార్ట్ అవుతాయి. లాస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ వరకు వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ మనం చూడొచ్చు? ఈ బంగ్లాదేశ్ మీద నుండి బ్రహ్మపుత్ర అనేది పైకి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటుంది. అంటే ఆ హిమాలయాలు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉండే బ్రహ్మపుత్ర నది నుండి ఇక్కడ పాకిస్తాన్లో ఉండి సింధు నది వరకు మొత్తం టోటల్గా విస్తరించి ఉన్నాయి. అక్కడ సింధు నది ఉంది, ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది. అవి పడమర నుండి తూర్పు వరకు ఆ మధ్యలో వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కఠిన పర్వత సరిహద్దును కలిగిన పర్వతాలు ఏ ఒకటిగా ఉన్నాయి? హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. నెక్స్ట్, కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలతో ఏవి ఒకటిగా ఉన్నాయంటే హిమాలయాలు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఎందుకంటామంటే అక్కడ ఉండే ఎవరెస్ట్ శిఖరం, నెక్స్ట్ కేటు గార్డెన్, ఇవన్నీ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే హిమాలయ పర్వతాల్లో. కాబట్టి హిమాలయ పర్వతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులు కలిగిన పర్వతాలు ఒకటిగా ఉన్నాయంటే హిమాలయాలు మనం చెప్పుకోవచ్చు.
హిమాలయాలు ఒక చాప ఆకారంలో సుమారు ఎన్ని కిలోమీటర్ దూరం విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్లు. హిమాలయాలు ఒక చాపలాగా మనం నేర్చుకున్నాం కదా, ఇక సింధు నది నుండి బ్రహ్మపుత్ర నది వరకు ఆ నేపాల్ మీదలే మొత్తం ఎన్ని కిలోమీటర్ దూరం విస్తరించి ఉన్నాయంటే 2400 కిలోమీటర్లు. ఈ చివరి నుండి ఆ చివరకు పశ్చిమ నుండి ఆ తూర్పు వరకు 2400 కిలోమీటర్లు ఉంటాయి. వాటి వెడల్పు కాశ్మీర్లో ఎన్ని కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్ వరకు మారుతూ ఉంటుంది. ఇప్పుడు పొడవు చూసాం కదా 2400 కిలోమీటర్లు. ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణం చూస్తే, అంటే పైనుండి మ్యాప్లో పైనుండి కిందకు చూస్తే అవి కాశ్మీర్లో ఎంత వెడల్పు ఉంటాయి అంటే 400 కిలోమీటర్లు ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్లు ఉంటాయి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు వచ్చేసరికి ఏమవుతుంది, వాటి వెడల్పు అనేది తగ్గుతూ ఉంది, 400 నుంచి 150కి తగ్గుతూ ఉంది. ఇప్పుడు హిమాలయాలు ఒక చాప ఆకారంలో ఉంటే వాటి పొడవు ఎంత అంటే 2400 కిలోమీటర్లు. ఇదిలా కాశ్మీర్ నుండి అక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం 2400 కిలోమీటర్లు. నెక్స్ట్ వాటి వెడల్పు అంటే పైనుండి కింద వరకు, మ్యాప్లో పైనుండి కింద వరకు అంటే ఉత్తరం నుండి దక్షిణ వైపు చూస్తే వాటి యొక్క వెడల్పు మొదట్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి కాశ్మీర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు 400 కిలోమీటర్లు ఉంటాయి. నెక్స్ట్ చివరికి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళేసరికి వాటి వెడల్పు ఎంత తగ్గిపోతుంది అంటే 150 కిలోమీటర్లు తగ్గిపోతుంది. కాబట్టి కాశ్మీర్లో 400 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వెడల్పు ఇవి ఉంటాయి. పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే ఏ భాగంలో శ్రేణుల ఎత్తులో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది? తూర్పు భాగంలో. పశ్చిమ భాగంలో అంటే దాని అర్థం అంటే కాశ్మీర్ వైపు ఉండే శ్రేణుల కంటే తూర్పు వైపు అరుణాచల్ ప్రదేశ్ వైపు ఉండే శ్రేణుల ఎత్తులలో ఎత్తుల వైవిధ్యం దాని అర్థం ఏంటంటే ఎత్తులు ఎక్కువ తక్కువ అంటే ఎగుడు దిగులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ భాగంలో ఎక్కువగా ఉంటాయి అంటే తూర్పు భాగంలో, అంటే అరుణాచల్ ప్రదేశ్ వైపు. హిమాలయాల నిడివి పరంగా అంటే ఉత్తరం నుండి దక్షిణానికి ఎన్ని సమాంతర శ్రేణులు ఉంటాయి? 3 సమాంతర శ్రేణులు. అక్కడ రెడ్ మార్కులతో గీత గీసి ఉంటారు. ఒక మ్యాప్ను గుర్తు పెట్టుకోండి. 29వ పేజీలో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ను గుర్తు పెట్టుకొని చదువుతూ ఉండండి. ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. అన్నిట్లోనూ ఉత్తరంగా ఉన్న శ్రేణి ఏమంటారంటే అత్యున్నత లేదా అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, హిమాలయాల నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి ఎన్ని సమాంతర శ్రేణులు ఉన్నాయంటే 3 సమాంతర శ్రేణులు. ఉత్తరం నుండి అంటే పటంలో పైనుంచి కింద వరకు ఉత్తరం నుండి దక్షిణ వరకు ఎన్ని శ్రేణులు? మొత్తం 3 శ్రేణులు. అందులో మొదటి శ్రేణి ఏంటి? అత్యున్నత లేదా అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి శ్రేణి. అంటే ఉత్తరం వైపు ఉన్న ఫస్ట్ శ్రేణి ఏంటంటే హిమాద్రి లేదా అంతర్ హిమాలయాలు లేదా అత్యున్నత శ్రేణి. హిమాద్రి ఎన్ని మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి? 6000 మీటర్లు. హిమాలయాలు అంటే హిమాలయాల్లో ఉండే ఫస్ట్ శ్రేణి అంటే ఉత్తరంలో పైన శ్రేణి హిమాద్రిలో సగటు ఎత్తు ఎంత ఉంటుందంటే హిమాలయాల యొక్క సగటు ఎత్తు 6000 మీటర్లు. అంటే యావరేజ్గా తీసుకుంటారు 6000 మీటర్లు. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఏ శ్రేణిలో ఉన్నాయంటే హిమాద్రి. అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలు అంటే హిమాలయాల్లో ఉండే పెద్ద శిఖరాలు, పొడవైన శిఖరాలన్నీ ఎత్తైన శిఖరాలు ఎక్కడ ఉన్నాయంటే హిమాలయాల్లో. అంటే హిమాలయాల్లో ఉన్నాయి. ఆ హిమాలయాల్లో ఏ శ్రేణిలో ఉన్నాయంటే ఫస్ట్ శ్రేణి మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఉత్తరం నుండి దక్షిణ వరకు. ఉత్తరంలో ఫస్ట్ శ్రేణి హిమాద్రి. ఓకేనా? హిమాద్రిలో ఉన్నాయి. హిమాలయాలను కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలు. హిమాలయంలో ఉండే కొన్ని పర్వత శిఖరాలను చూద్దాం. పర్వత శిఖరం దేశం ఎత్తు ఎవరెస్ట్. ఇది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది. దీని ఎత్తు అంటే 8848 మీటర్లలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది, మన దేశంలో లేదు. ఎత్తు ఎంత అంటే 8848 మీటర్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాంచనగంగ ఇది భారతదేశంలో ఉంది. దీని ఎత్తు 8598 మీటర్లు. కాంచనగంగ భారతదేశంలో ఉంది, 8598 మీటర్లు. ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత శిఖరం. కాంచనగంగ అనేది మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో ఎత్తైనది, కాంచనగంగ అనేది మన భారతదేశంలో ఎత్తైనది. మకాలు అది నేపాల్లో ఉంది, 8481 మీటర్లు. మకాలు ఇది ఏ దేశంలో ఉందంటే నేపాల్లో ఉంది. దీని ఎత్తు 8481 మీటర్లు. ధవలగిరి ఇది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది. దీని ఎత్తు 8172 ఎత్తులో ఉంది. ధవలగిరి ఇది నేపాల్లో ఉంది, 8172 దీని ఎత్తు మీటర్లు ఎత్తు. నెక్స్ట్ నంగప్రభాత్ భారతదేశంలో ఉంది. దీని ఎత్తు 8126 మీటర్లు. నంగప్రభాత్ భారతదేశంలో ఉంది, 8126 మీటర్లు. అన్నపూర్ణ ఇది కూడా నేపాల్లో ఉంది, 8078 మీటర్లు. అన్నపూర్ణ నేపాల్లో ఉంది, 8078 మీటర్లు. నందాదేవి ఇది భారతదేశంలో ఉంది, 7817 మీటర్లు. నందాదేవి భారతదేశంలో ఉంది, 7817 మీటర్లు. కామెట్ ఇది కూడా భారతదేశంలో ఉంది, 7756 మీటర్లు. కామెట్ భారతదేశంలో ఉంది, 7756 మీటర్లు. నాంచా బర్వా
భారతదేశంలో ఉంది. 7756 ఇది కూడా 7756 మీటర్లు నాంచా పర్వ. ఇది ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది. గుర్లమందాన ఇది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది. ఇది 7728 మీటర్లు. గుర్లమందాన నేపాల్లో ఉంది. 7728 7728 మీటర్లు ఎత్తులో ఉంది. ఓకేనా, ఎత్తులు గుర్తుపెట్టుకోండి, దాని మీటర్లో గుర్తుపెట్టుకోండి. ఏమడిగినా కంపల్సరీగా మనం ఆన్సర్ రాయాల్సిందే, టెక్స్ట్ బుక్లు ఇచ్చారు కాబట్టి. ఎవరెస్ట్ నేపాల్లో ఉంది 8848 మీటర్లు. లాస్ట్లో గుర్లమందాన ఇది నేపాల్లో ఉంది 7728 మీటర్ల ఎత్తు. ఉన్నత హిమాలయాల ముడతలు ఏ స్వభావం కలిగి ఉన్నాయి? అసౌష్ఠవ స్వభావం కలిగి ఉంటాయి. ఉన్నత హిమాలయాలు అంటే మనం నేర్చుకున్నాం కదా హిమాద్రి అని. వీటి యొక్క ముడతలు ఏ స్వభావం కలిగి ఉంటాయి? అసౌష్ఠవ స్వభావం. అసౌష్ఠవం అంటే తెలుసు కదా. హిమాలయ ముడతలు ఏ స్వభావం కలిగి ఉన్నాయంటే అసౌష్ఠవ స్వభావం. హిమాలయాల యొక్క ప్రధాన భాగం దేనితో ఏర్పడింది అంటే గ్రానైట్తో ఏర్పడింది. ఈ హిమాలయాల యొక్క హిమాద్రి ప్రాంతం దీని యొక్క ప్రధాన భాగం దేనితో ఏర్పడింది అంటే గ్రానైట్తో ఏర్పడింది. ఏది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది? ఈ హిమాద్రి అనేది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేక హిమానీ నదాలు ఏ శ్రేణి నుండి కిందికి వస్తాయంటే హిమాద్రి నుండి కిందికి వస్తాయి. హైయెస్ట్ అవే కాబట్టి ఉత్తరం వైపు ఉంటాయి, అవే హైయెస్ట్ కాబట్టి అక్కడి నుంచి హిమానీ నదాలు ఈ క్రిందికి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే హిమాద్రి నుండి కిందికి వస్తాయి హిమానీ నదాలు. హిమాద్రి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని ఏమని అంటారు? హిమాచల లేదా నిమ్న హిమాలయాలు. హిమాద్రికి దక్షిణంగా అంటే క్రింది వైపు, పటంలో క్రింది వైపు ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని ఏమంటారంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. ఫస్ట్ది హిమాద్రి, రెండోది హిమాచల్. రెండో దాని వరకు వచ్చాం కదా, మొత్తం 3 చెప్పుకున్నాం. ఫస్ట్ది హిమాద్రి, రెండోది హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. నెక్స్ట్, ఏ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి రూపాంతరం చెందిన శిలతో కూడి ఉంటాయి? హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. ఏ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలతో కూడి ఉంటాయంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. సింపుల్గా సంపీడనానికి గురై రూపాంతర శిలతో ఏర్పడిన ఏ శ్రేణులు అంటే హిమాచల్, హిమాద్రి కాదు హిమాచల్. వీటి ఎత్తు అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాల ఎత్తు వేటి మధ్య ఉంటుందంటే 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. వీటి ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. అదే హిమాద్రి అయితే 6000 మీటర్లు. దీని సగటు వెడల్పు 50 మీటర్లు. దీని యొక్క సగటు వెడల్పు ఏంటంటే 50 మీటర్లు. వీటి యొక్క సగటు వెడల్పు, హిమాచల్ యొక్క సగటు వెడల్పు 50 మీటర్లు. అది రెండవది. నిమ్న హిమాలయాల అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి పిర్ పంజాల్ శ్రేణి. నిమ్న హిమాలయాలలో అత్యంత పొడవైన మరియు ముఖ్యమైన శ్రేణి పిర్ పంజాల్ శ్రేణి. సింపుల్గా పిర్ పంజాల్ శ్రేణి ఎక్కడ ఉంటుందంటే నిమ్న హిమాలయాల్లో ఉంటుంది, అది హిమాచల్లో ఉంటుంది. ఇతర ప్రముఖమైనవి ధౌల్ధర్ మరియు మహాభారత్ శ్రేణులు. ధౌల్ధర్ మరియు మహాభారత్ శ్రేణులు కూడా ఎక్కడ ఉంటాయంటే హిమాద్రిలో ఉండవు, నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్లో ఉంటాయి. నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్లో ఉంటాయి. ఇవన్నీ పిర్ పంజాల్ శ్రేణి అత్యంత పొడవైనది మరియు ముఖ్యమైన శ్రేణి ఇందులో. మళ్ళీ ధౌల్ధర్ మరియు మహాభారత్ శ్రేణులు హిమాచల్లో ఉంటాయి లేదా నిమ్న హిమాలయాల్లో ఉంటాయి. ఏ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ హిమాచల్ ప్రదేశ్లోని కులు కాంగ్రా లోయలో ఉన్నాయి? హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. ఏ శ్రేణిలో? మొదటి హిమాద్రిలో ఏమీ ఉండవు. హిమాద్రి తర్వాత ఉండి హిమాచల్లోనే మాత్రమే అత్యంత ప్రముఖమైన కాశ్మీర్ లోయ హిమాచల్ ప్రదేశ్లోని కులు కాంగ్రా లోయలో ఉన్నాయి. హిమాచల్ లేదా నిమ్న హిమాలయాల్లో రెండో దాంట్లో ఉంటాయి. ఈ ప్రాంతం వ్యాసవిడిది కేంద్రాలకు ప్రసిద్ధి. సింపుల్గా ఏది వ్యాసవిడిది కేంద్రాలకు ప్రసిద్ధి అంటే హిమాద్రి కాదు హిమాచల్. నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణి ఏమని అంటారంటే శివాలిక్ శ్రేణి. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారంటే శివాలిక్ శ్రేణి. ఫస్ట్ది ఏమో హిమాద్రి, రెండోది ఏమో హిమాచల్, మూడోది శివాలిక్ శ్రేణి. అత్యంత బాహ్య శ్రేణి అంటే బయట వైపు ఉండేది, మన భారతదేశం ఉండిపోయేది అంటే ఇది శివాలిక్ శ్రేణి. సింపుల్గా లోయలన్నీ ఎక్కడ ఉంటాయంటే నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్లో ఉంటాయి. అత్యంత బాహ్య శ్రేణి ఏంటంటే శివాలిక్ శ్రేణి. అత్యంత ఎత్తైనది ఏంటంటే హిమాద్రి. ఏటి మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుందంటే హిమాద్రి. ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుందంటే హిమాద్రి. రూపాంతర శిలలు ఎందులో ఉంటాయంటే హిమాచల్లో. అదే గ్రానైట్ శిలతో ఏర్పడింది ఎక్కడ ఉంటుందంటే హిమాద్రిలో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.